జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 25వ సర్గలో ఉన్నాం. అంగదుడు వాలికి దహన సంస్కారాదులు చేయుట ఈ సర్గలో కనిపిస్తుంది. సుగ్రీవాదులతో సమానమైన శోకము గల లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు సుగ్రీవుని, తారను, అంగదుని ఓదార్చుచూ ఇట్లు పలికెను. మీరు ఈ విధముగా శోకముతో ఏడ్చుటచే మరణించిన వాలికి శ్రేయస్సు లభించదు. ఇప్పుడు తర్వాత చేయవలసిన కార్యం ఏది ఉన్నదో దానిని చేయుడు. లోక వ్యవహారమును అనుష్ఠించవలెను. మీరింతవరకు ఏడ్చినారు. మరణానంతరము వెంటనే చేయవలసిన మరి ఒక మరణ దుఃఖమును తొలగించు కర్మ ఏదియూ లేదు. ఈ లోకములో అన్నింటికీ కారణము కాలమే. కాలమే కర్మలకు సాధనము. ఈ లోకములో సమస్త భూతములను ప్రేరేపించు కారణము కాలమే. ఎవ్వనిని ఎవ్వరూ ప్రవర్తింపచేయరు. అట్లు ప్రవర్తింపచేయుటకు సమర్థులు కూడా కారు. లోకము తన స్వభావమును అనుసరించి ప్రవర్తించుచుండును. ఆ స్వభావమునకు, ఆ లోకమునకు కాలము ప్రధానమైన గతి. కాలము తనను కూడా అతిక్రమించదు. దానిని ఎవ్వరూ మార్చజాలరు. కాలము వలన లభించే స్వభావములను ఏ వస్తువు కూడా అతిక్రమించజాలదు. కాలమునకు పక్షపాతము లేదు. దానిని వశము చేసుకొంట సాధనముగానే, దానిని జయించు పరాక్రమము కానీ లేదు. మిత్రత్వము, జ్ఞాతిత్వము మొదలైన సంబంధము కాల ప్రవృత్తికి కారణము కాదు. ఇది ఎవరికినీ వశమైనది కాదు. సద్బుద్ధి కలవాడు కాల పరిణామమును బాగా పరిశీలించవలెను. కాలము ధర్మార్థ కామములను ఒక క్రమము ప్రకారము సమకూర్చుచుండును. వానర రాజైన వాలి ఈ లోకము విడిచి సహజమైన తన స్వరూపమును పొందినాడు. సామదాన అర్థముల సంబంధము చే ఏర్పడిన పవిత్రమైన పుణ్యఫలమును పొందినాడు. మహాత్ముడైన ఆ వాలి తన ప్రాణములను రక్షించుకొనక స్వధర్మమును చేయుటచే స్వర్గమును జయించి దాని చేరినాడు. వానరరాజైన వాలి శ్రేష్టమైన గతిని పొందినాడు. అందుచే దుఃఖించక కాలోచితమైన కార్యములను చేయుడు. శ్రీరాముని వాక్యము పూర్తి అయిన పిమ్మట శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఏ ఆలోచనలు చేయజాలని స్థితిలో ఉన్న సుగ్రీవునితో వినయపూర్వకముగా ఇట్లు పలికెను. ఓ సుగ్రీవుడా, నీవు తారా అంగదులతో కలిసి వాలికి చేయవలసిన ప్రేత కార్యమును, ఈతని దహనమును గూర్చిన ప్రయత్నమును చేయము. వాలికి సంస్కారము చేయుటకై ఎండిన అనేకములైన కాష్టములను, శ్రేష్టములైన మంచి గంధపు చెక్కలను తెచ్చుటకై ఆజ్ఞాపించుము. నీవు చిత్తములో ధైర్యమును చెదరి ఉన్న ఈ అంగదుని ఓదార్చుము. నీ మనస్సులోని దౌర్బల్యమును విడిచిపెట్టుము. ఈ నగరము నీపై ఆధారపడి ఉన్నది. అంగదుడు పుష్పమాలలు, అనేక విధములైన వస్త్రములు, నెయ్యి, తైలము, సుగంధ ద్రవ్యములు, ఇప్పుడు కావలసిన ఇతర ద్రవ్యములు తీసుకొని వచ్చుగాక. ఓ తారుడా, నీవు వేగముగా వెళ్ళి పల్లకిని శీఘ్రముగా తీసుకొని రమ్ము. పనుల విషయమున తొందర మంచిది. విశేషించి ఈ సమయమునందు యుక్తమైనది. ఈ పల్లకిని మోయుటకు తగిన వారు, సమర్థులు, బలవంతులు అయిన వానరులు సిద్ధముగా ఉండెదరుగాక. వారు వాలిని తీసుకొని వెళ్ళవలెను. లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లు పలికి సోదరుని సమీపమున నిలచెను. లక్ష్మణుని మాటలు విని తొందరపడుచున్న మనస్సు గల తారుడు ఆ పల్లకిని తీసుకుని వచ్చుటకై శీఘ్రముగా కిష్కింధకు వెళ్ళెను. తారుడు పల్లకిని మోయుటకు తగిన శూరులైన వానరుల చేత దానిని పట్టించుకొని తీసుకొని వచ్చెను. రథము వలె ఉన్న శ్రేష్టమైన ఆ పల్లకిలో రాజునకు తగిన ఆసనము అమర్చి ఉండెను. నలుమూలల చక్కగా నిర్మించబడిన సిద్ధుల విమానము వలె ఉన్న ఆ పల్లకిపై కృత్రిమమైన పక్షులు, వృక్షములు, యుద్ధ భటులు మొదలగు వాటి చిత్రములు చెక్కబడి ఉండెను. అక్కడక్కడ సన్నని రంధ్రములు, కిటికీలు ఏర్పరిచిన విశాలమైన ఆ పల్లకీలో అక్కడక్కడ కర్రతో చేసిన కొండలు, గుహలు,
చెట్ల తోపులు నిర్మించబడి ఉండెను. ఎర్రని చందనముతో అలంకరించబడిన దానిపై శ్రేష్టమైన అలంకారములు, హారములు, చిత్రములైన మాలికలు, పుష్పములు, బాల సూర్యుని వంటి రంగుగల పద్మమాలలు కప్పబడి ఉండెను. అట్టి పల్లకిని తారుడు పట్టించుకొని వచ్చెను. ఇట్టి శిబికని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో, వాలిని శీఘ్రముగా తీసుకొని పోయి ప్రేత కార్యము చేయుదురుగాక అని పలికెను. పిమ్మట సుగ్రీవ అంగదులు విలపించుచు వాలిని ఎత్తి ఆ శిబికలోనికి ఎక్కించిరి. మరణించిన ఆ వాలిని అలంకారముల చేత, అనేక విధములైన పుష్పమాలల చేత, వస్త్రముల చేత అలంకరించి శిబికపై ఎక్కించి వానరరాజైన సుగ్రీవుడు తన అనుచరులను ఇట్లా ఆజ్ఞాపించెను: పూజ్యుడైన అన్నగారికి తగు విధముగా ప్రేత కార్యము చేయవలెను. వానరులు అనేక విధములైన అనేక రత్నములను పంచుచూ ముందుకు నడవవలను. వారి వెనక ఈ శిబిక వెళ్ళవలెను. భూలోకములో రాజులకు ఎట్టి ఐశ్వర్య విశేషములు ఉండునో అట్టి ఐశ్వర్య విశేషములతో వానరులందరూ ప్రభువునకు సత్కారము చేయుదురుగాక. అప్పుడు శీఘ్రముగా వాలికి తగు విధముగా ప్రేత కార్యము చేసిరి. బంధువైన వాలిని కోల్పోయిన తారుడు మొదలైన వానరులందరూ అంగదుని కౌగలించుకొని ఏడ్చుచూ నడిచి వెళ్ళిరి. పిమ్మట వాలి వశములో ఉన్న వానర స్త్రీలందరూ వాలి దగ్గరకు చేరి, ఓ వీరుడా, ఓ వీరుడా అని మాటి మాటికి పలుకుతూ తమ ప్రియుని గూర్చి విలపించిరి. భర్తను కోల్పోయిన తారా మొదలైన వానర స్త్రీలందరూ దీనస్వరములతో ఏడ్చుతూ భర్తను అనుసరించి వెళ్ళిరి. ఆ వనమధ్యములో వానర స్త్రీల రోదన ధ్వని వ్యాపించుటచే నలువైపులా ఉన్న వనములు, పర్వతములు ఏడ్చుతున్నట్లు అనిపించెను. వనములో సంచరించే ఆ వానరులు పర్వతము నుండి ప్రవహించు నదీ తీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నెపై చితిని ఏర్పరిచిరి. పిమ్మట ఆ వానర శ్రేష్ఠులు శిబికను భుజముల నుండి కిందికి దింపి దుఃఖాక్రాంతులై ఒక పక్కగా నిలబడి ఉండిరి. అప్పుడు తార శిబికపై శయనించి ఉన్న భర్తను చూచి దుఃఖాక్రాంతురాలై అతని తల ఒడిలో ఉంచుకొని విలపించెను. అయ్యో ఓ వానర రాజా, అయ్యో నా నాథుడా, ఓ వాత్సల్యవంతుడా, అయ్యో మహాభోగములకు తగినవాడా, అయ్యో ఓ మహాబాహో, నా ప్రియుడా, నన్ను చూడుము. శోకముచే పీడించబడిన నన్ను నీవు చూడవేమి? నీవు మరణించినను అస్తమించుతున్న సూర్యునితో సమానమైన వర్ణము గల నీ ముఖము జీవించి ఉన్నప్పుడు వలె వికసించి ఉన్నది. యముడు శ్రీరాముని రూపములో వచ్చి నిన్ను లాగికొని పోవుచున్నాడు. అతడు యుద్ధములో ఒక్క బాణం ప్రయోగించి మమ్ములనందరినీ భర్త లేని వారిగా చేసినాడు. నీకు సంబంధించిన ఈ వానర స్త్రీలందరూ దుమికి ప్రయాణించకుండగా పాదములతో నడిచి నీ వెనక ఇంత దూరము వచ్చినారు. నీవు ఎందువలన తెలుసుకొనటలేదు? చంద్రునితో సమానమైన ముఖములు గల ఈ భార్యలందరూ నీకు ఇష్టమైన వారే కదా. వీరిని, సుగ్రీవుని ఇప్పుడు నీవు ఎందుకు చూచుటలేదు? తారుడు మొదలైన నీ మంత్రులు, పురములో నివసించు నీ జనులు నీ చుట్టూ నిలిచి దుఃఖించుతున్నారు. ఈ మంత్రులను పూర్వమునందు వాలివలే వారి స్థానములకు పంపివేయము. పిమ్మట ఉత్కటమైన మన్మధుడు గల మేము నీతో వనములలో క్రీడించెదము. భర్తృ శోకముతో నిండిన తార ఈ విధముగా విలపించుతుండగా అప్పుడు శోకముతో కృషించిన వానర స్త్రీలు ఆమెను లేవదీసిరి. పిమ్మట అంగదుడు సుగ్రీవునితో కలిసి ఏడ్చుచు శోకముచే సరిగా పనిచేయని ఇంద్రియములు కలవాడై తండ్రి శరీరమును చితిపై ఎక్కించెను. వ్యాకులమైన ఇంద్రియములు కల అంగదుడు యథాశాస్త్రముగా చితికి నిప్పు ముట్టించి దీర్ఘ ప్రయాణమునకై వెళ్ళుచున్న తండ్రికి చుట్టూ అప్రదక్షిణముగా తిరిగాను. వానర శ్రేష్ఠులు వాలికి దహన సంస్కారములు చేసి జలతర్పణములు ఇచ్చుటకై పవిత్రమైన ఉదకము గల మంగళప్రదమైన నది దగ్గరకు వెళ్ళిరి. పిమ్మట సుగ్రీవునితోనూ తారతోనూ కూడిన ఆ వానరులందరూ అంగదుని ముందు ఉంచుకొని ఆ నది దగ్గర చేరి జలతర్పణములు చేసిరి. మహాబలశాలి అయిన శ్రీరాముడు దీనుడైన సుగ్రీవుని వలనే శోకాక్రాంతుడై దీనుడై అతని చేత ప్రేత కార్యము చేయించెను. పిమ్మట శ్రేష్టమైన పరాక్రమము కలవాడు, ప్రసిద్ధుడు, శ్రీరాముని బాణములచే చంపబడినవాడు అయిన ఆ వాలికి దహన సంస్కారం చేసి సుగ్రీవుడు ప్రజ్వలించుతున్న అగ్నితో సమానమైన తేజస్సు గల లక్ష్మణ సహితుడైన
శ్రీరాముని వద్దకు వెళ్ళాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 25వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 26వ సర్గం సుగ్రీవ అంగదుల అభిషేకం. పిమ్మట మంత్రులైన వానరులందరూ శోకముచే పీడించబడిన తడిసిన వస్త్రములు కల సుగ్రీవుని చుట్టూ నిలచే అతన్ని సేవించిరి. ఆ వానరులందరూ ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళినట్లు శ్రీరాముని వద్దకు వెళ్ళి నమస్కరించుతూ నిలబడిరి. పిమ్మట మేరు పర్వతము వంటి కాంతి బాలసూర్యునితో సమానమైన ముఖము గల వాయుపుత్రుడైన హనుమంతుడు అంజలి ఘటించి ఇట్లు పలికెను. ఓ ప్రభు రామ, సుగ్రీవుడు మంచి కోరలు కలవారు, అధికమైన బలముతో ప్రకాశించుతున్నవారు, బుద్ధిశాలురు అయిన వానర్ల రాజ్యమును నీ అనుగ్రహము వలన పొందగలిగినాడు. తండ్రి తాతలకు సంబంధించిన ఈ గొప్ప రాజ్యము పొందుట చాలా కష్టమైన పని. హనుమంతుడు రాముడితో అంటున్నాడు. ఈ సుగ్రీవుడు మిత్రగణముతో కూడి నీ అనుజ్ఞచే సుందరమైన కిష్కింధా నగరమును ప్రవేశించి అక్కడ అనేక విధములైన సుగంధ ద్రవ్యములతోనూ ఔషధములతోనూ యథాశాస్త్రముగా రాజ్యాభిషిక్తుడై అన్ని కార్యములను చక్కబెట్టగలడు. అతడు నీకు మాల్యములను, రత్నములను, శ్రేష్టమైన వస్తువులను సమర్పించి విశేషించి పూజించగలడు. నీవు సుందరమైన ఈ కిష్కింధా నగరమునకు వచ్చి వానర్లకు రాజును ఏర్పరిచి వారికి ఆనందమును కలుగచేయుము. శ్రీరాముడు హనుమంతుని మాటలు విని అతనితో ఇట్లనెను. సౌమ్యుడైన హనుమంతుడా, నేను నా తండ్రి ఆజ్ఞను పాలించుచు 14 సంవత్సరములు గ్రామములోనికి కానీ పట్టణములోనికి కానీ ప్రవేశించను. వానర శ్రేష్ఠుడు వీరుడు అయిన సుగ్రీవుని సర్వ సమృద్ధమైన శ్రేష్టమైన కిష్కింధా నగరమునకు తీసుకొని వెళ్ళి వెంటనే యథాశాస్త్రముగా అతనికి రాజ్యాభిషేకము చేయుడు. లోక వ్యవహారం బాగుగా తెలిసిన రాముడు హనుమంతునితో ఇట్లు చెప్పి సుగ్రీవునితో ఇట్లు పలికెను. వీరుడైన ఈ అంగదుని రాజ్యాభిషిక్తుని చేయము. నీ అన్నగారి పెద్ద కుమారుడు పరాక్రమం చేత అతనితో సమానుడు, ఉత్సాహవంతుడు అయిన ఈ అంగదుడు యవ్వరాజ్యమునకు తగినవాడు. వర్షాకాలమని చెప్పబడు 4 మాసముల కాలము ప్రారంభమైనది. ఈ వర్షాకాలములో ఇది ఎక్కువ వర్షములు కురియు శ్రావణ మాసము. సీతాన్వేషణ ప్రయత్నము చేయుటకు తగిన సమయము కాదు. నీవు సుందరమైన కిష్కింధా నగరమునకు వెళ్ళుము. నేను లక్ష్మణ సహితుడనై ఈ పర్వతం మీద నివసించదను. రమ్యమైన ఈ పర్వత గుహ విశాలముగా ఉన్నది. గాలి చక్కగా వీచుచున్నది. ఇచ్చట ఉదకము, పద్మములు, కలువలు సమృద్ధిగా లభించుతున్నవి. కార్తీక మాసము వచ్చిన పిమ్మట నీవు రావణ వధ విషయమున ప్రయత్నించము. ఇదే మన ఒడంబడిక. ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళము. నీవు రాజ్యాభిషిక్తుడవై మిత్రులకు సంతోషము కలిగించుము. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఈ విధముగా శ్రీరామునిచే అనుమతించబడిన వాడై అంతవరకు వాలిచే పరిపాలించబడిన సుందరమైన కిష్కింధా నగరమును ప్రవేశించెను. వేల కొలది వానరులు నగరములో ప్రవేశించిన వానర రాజైన ఆ సుగ్రీవునకు నమస్కరించి అతని వెనక నగరంలో ప్రవేశించి నలువైపులా అతనిని చుట్టుకొని ఉండిరి. పిమ్మట మంత్రులు మొదలగు ప్రకృతులు అందరూ ఆ సుగ్రీవుని చూచి శిరస్సు వంచి నమస్కరించుతూ సావధాన చిత్తులై నేలపై పడి నమస్కరించిరి. పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన సుగ్రీవుడు నేలపై పడి నమస్కరించుతున్న మంత్రులు మొదలగు వారిని లేవదీసి వారితో మాటలాడి అన్నగారి సుందరమైన అంతఃపురంలో ప్రవేశించెను. భయంకరమైన పరాక్రమము గలవాడు వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు లోపల ప్రవేశించిన పిమ్మట దేవతలు ఇంద్రునకు వలె అతని మిత్రులు అతనికి రాజ్యాభిషేకము చేసిరి. ఆ సుగ్రీవుని కొరకై బంగారముతో అలంకరించబడిన శ్వేత ఛత్రమును, బంగారు దండములు గల కీర్తిని కలిగించు తెల్లని వింజామర్లను తీసుకొని వచ్చిరి. సంతోషించుతున్న 16 ఉత్తమ కన్యకలు అన్ని రత్నములను, వస్త్రములను, తెల్లని మైపూతను, సువాసన గల పుష్పములను, మెట్ట తామర పువ్వులను, శ్రేష్టములైన చందనములను, అనేక విధములైన చాలా సుగంధ ద్రవ్యములను, అక్షతలను, బంగారమును, ప్రియంగు ధాన్యమును, తేనెను, నేతిని, పెరుగును,
వ్యాఘ్ర చర్మమును, శ్రేష్టములైన పాదుకలను, ఒంటికి నలుగు పెట్టుకొని చూర్ణమును, గోరోచనమును, మణిశిలను తీసుకొని వచ్చిరి. పిమ్మట వానర్లు బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నములు, వస్త్రములు, భక్ష్యములు ఇచ్చి వారిని సంతోషపెట్టి సుగ్రీవునకు యథావిధిగా అభిషేకము చేయ ప్రారంభించిరి. పిమ్మట మంత్రవేత్తలైన జనులు చుట్టూ దర్భలు పరిచిన ప్రజ్వలించుతున్న అగ్నితో మంత్రములచే పవిత్రమైన హవిస్సును హోమం చేసిరి. పిమ్మట ఆ వానర శ్రేష్ఠులు పూర్వాభిముఖముగా ప్రవహించు నదుల నుండి, పశ్చిమాభిముఖముగా ప్రవహించు నదుల నుండి, నదముల నుండి, దేశములో అంతటా ఉన్న తీర్థముల నుండి, సకల సముద్రముల నుండి జలమును తీసుకొని వచ్చి దానిని బంగారు కుంభములలో ఉంచి బంగారపు స్తంభములు కలది, చిత్రములైన పుష్పమాలలతో ప్రకాశింపచేయబడినది, శ్రేష్టములైన ఆస్తరణములచే కప్పబడినది అయిన రమ్యమైన ప్రాసాద అగ్రమునందు ఆ సుగ్రీవుని శ్రేష్టమైన ఒక ఆసనంపై మంత్రోచ్చారణము చేయుచు తూర్పుగా ముఖము ఉండునట్లు యథాశాస్త్రముగా కూర్చుండబెట్టిరి. పిమ్మట శాస్త్రములలో చెప్పిన మహర్షులు విధించిన విధానమును అనుసరించుచు గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు నిర్మలము సువాసనతో కూడినది అయిన ఆ ఉదకమును పవిత్రములైన వృషభముల కొమ్ములతోనూ బంగారు కలసములతోనూ గ్రహించి వసువులు దేవేంద్రునికి అభిషేకం చేసినట్లు అతనికి అభిషేకము చేసిరి. వందల కొలది వేల కొలది ఉన్న మహాత్ములైన వానర శ్రేష్ఠులందరూ సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనందుకు సంతోషముంచుతూ కోలాహలము చేసిరి. వానర రాజైన సుగ్రీవుడు అంగదుని ప్రేమపూర్వకముగా కౌగలించుకొని రామాజ్ఞానుసారము అతన్ని యవ్వరాజ్యములో అభిషిక్తుని చేసిరి. అంగదునకు కూడా యవ్వరాజ్యాభిషేకము జరుగుటచే అతని విషయమున జాలిగల మహాత్ములైన వానర్లు మంచి పని చేసితివి, మంచి పని చేసితివి అని సుగ్రీవుని కొనియాడిరి. అక్కడ ఆ రాజ్యాభిషేక కార్యము జరుగుతుండగా అందరూ సంతోషించి మహాత్ములైన శ్రీరామ లక్ష్మణులను మాటిమాటికి స్తుతించిరి. పతాకలతోనూ ధ్వజములతోనూ అలంకరించబడి 2 పర్వతముల మధ్య ఉన్న రమ్యమైన ఆ కిష్కింధా నగరము సంతోషించుచు ఆరోగ్యవంతులై ఉన్న జనులతో నిండి ఉండెను. పరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుడు తనకు రాజ్యాభిషేకము జరిగినదని మహాత్ముడైన శ్రీరామునకు తెలిపి భార్య అయిన రుమను మరలా పొంది దేవేంద్రుని వలె రాజ్యము పొందెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 26వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.